వీడియో చేసుకున్నాం కదా. సో దాని ప్రకారము నేను కింద కమెంట్ చేసినాను, ఇలా ఇంకో వీడియో చేయాలని చెప్తే చేయండి అని చెప్పేసి చాలామంది కమెంట్ చేసి కదా. ఇప్పుడు మీ కమెంట్స్ నుండి నేను క్లియర్ చేస్తాను. దాంతోపాటు మీ స్కోర్స్ కానీ మీ మెడికల్ డౌట్స్ కానీ ఏ డౌట్ ఉన్నాయో నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఫస్ట్ 60 నుంచి 70 వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. 50 నుంచి 60 వాళ్ళు మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 80 నుంచి 90 వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళైనా, జనరల్ అయినా, నక్సల్ అయినా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. 40 నుంచి 50 వాళ్ళు మీరు కూడా 100% అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. అయితే నేను ఏమంటున్నా అంటే, ఒక వీడియోలో, లాస్ట్ వీడియోలో అనుకుంటా, అందరేమో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు అన్న, మీరేమో ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. ఇప్పుడు సపోజ్ వేరే ఛానల్ వాళ్ళు 60, 70, 80 ఉంటుందండి అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత మీరేం చేస్తారు? రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోకుండా ఉంటారు, పక్కకు ఉండేస్తారు, పడేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు చూసిరా, మనకి సడన్గా పోస్టులు ఎన్ని పెంచిండు, 20,000 పోస్టులు పెంచిండు అంటే మనం ఊహించిన పోస్టులు పెంచుతాడని తెలియదు. సో అదేవిధంగా కట్ ఆఫ్ ఒకవేళ తక్కువ ఉంటే అప్పుడు లాస్ అయ్యేది మీరే కదా. రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తేనైతే లాస్ ఎవరికి ఉండదు. నెక్స్ట్ నోటిఫికేషన్లో 100% జాబ్ వస్తుంది మీకు. నేను నా అనాలిసిస్ ప్రకారం 100% క్వాలిఫై అవుతారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్లో మీరు ఇంత రన్నింగ్ ప్రాక్టీస్ చేసినా కానీ రాలేదనుకో, అది మీకు 100% నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. 100% జాబ్ కొడతారు మీరు. ఎందుకంటే మీరు ఒక కంటిన్యూలో ఉండే ఉంటారు, ప్రిపరేషన్లో ఉండే ఉంటారు. అయితే ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ రన్నింగ్ ఆపేసి మీరు లైట్ తీసుకున్నారనుకో, మీకు డిస్కంటిన్యూ అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు మీకు హోప్స్ అనేటువంటివి ఉండవు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉండే. సో కాబట్టి ఏంటంటే, మ్యాక్సిమం మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి, ఒకవేళ మనకి ఇంకా తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి కూడా పిలిచిందనుకో, అప్పుడు లాస్ అవుతాం అని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం ఈ స్కోర్ వాళ్ళకి షార్ట్ లిస్ట్ అవుతారని చెప్పేసి చెప్తున్నాను. షార్ట్ లిస్ట్ అయ్యిందంటే మ్యాక్సిమం మీరైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు నార్మలైజేషన్ కూడా ఉందని చెప్తున్నాను. హాయ్ బ్రదర్, తెలంగాణ జర్నలిస్ట్కి ఓబీసీ 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓకే, మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆ తర్వాత 50 నుంచి 60 వాళ్ళు చేసుకోండి అని చెప్పినాను. ఎస్టీ నక్సల్ కేటగిరీ 50 నుంచి 60 మధ్యలో వచ్చినాయి అంటే ఎస్టీ వాళ్ళు నక్సల్లో కాబట్టి మీరైతే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ప్లస్ దీంతోపాటు మీకైతే అందరు గుర్తుపెట్టుకోండి, నార్మినేషన్ కూడా ఉంటుంది. ఈ కట్ ఆఫ్ అంతా మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరి 10 కలవచ్చు, 12 కలవచ్చు, ఒకరి 5 కలవచ్చు, 4 కలవచ్చు, 3 కలవచ్చు. మ్యాక్సిమం అయితే 5కు పైనే కలుస్తాయి. కాబట్టి ఎవరైతే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్సీ 50 to 60 అంటే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ నక్సల్ 70 నుంచి 80 అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 68 రాసుకోరు, టైం 21 minutes పడుతుంది. బీఎస్ఎఫ్ నా గోలు అంటే 100% అయితే బ్రో నువ్వైతే రన్నింగ్ ఈజీగా క్వాలిఫై అయిపోతావు. 68 కాబట్టి మ్యాక్సిమం నువ్వైతే షార్ట్ లిస్ట్ అయిపోతావు. బీఎస్ఎఫ్ కాబట్టి బీఎస్ఎఫ్కి తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి, అంటే తక్కువ స్కోరే ఉంటుంది కట్ ఆఫ్. మ్యాక్సిమం మీకైతే వచ్చే ఛాన్స్ ఉంది. 52 స్కోర్ వస్తుంది. ఏపీ నక్సల్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే చేసుకోండి, ఎందుకంటే మీకే మంచిది. ఇప్పుడు మీకు నార్మినేషన్లు కూడా మీకు యాడ్ అవుతాయి. 48 మార్క్స్ ఓబీసీ ఫీమేల్ తెలంగాణ. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంది, ఏ సర్టిఫికేట్ ఉంది, ప్లస్ నార్మలైజేషన్ ఉంది, ప్లస్ ఫీమేల్ కేటగిరీ ఉంది, ప్లస్ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరైతే మ్యాక్సిమం రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం చాలా బెటరు. 50 మార్క్స్ వచ్చాయి నక్సల్ ఓబీసీ. ఆ తర్వాత థ్యాంక్ యూ అన్న సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా మిడిల్ క్లాస్ వాళ్ళు మీ వీడియోస్ చాలా యూజ్ అవుతున్నాయి అంటే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎందుకంటే నేను 2021 ట్రైనింగ్ 2022లో డిసెంబర్లో వెళ్ళాం కదా. 2023 ఫిబ్రవరి నుంచి అయితే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాను. ఫిబ్రవరి అంటే రన్నింగ్ అప్పటికే మా నెక్స్ట్ బ్యాచ్కి ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్కి అయితే నేను గైడెన్స్ ఇవ్వలేకపోయినాను అప్పుడు. ఇప్పుడైతే ఏ విధంగా అయితే నేను క్లాసెస్ చేసినాను, ఆ క్లాసెస్ వల్ల చాలా యూజ్ అయిందని చెప్పేసి వేరే ఛానల్కి ఫోన్ చేసి ఆ ఛానల్ కూడా చెప్పారు మన గురించి. ఆ ఛానల్ వాళ్ళు, ఆ ఛానల్ ఎవరైతే ఉంటారు కదా చైర్మన్ వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళతో కూడా మాట్లాడినాను. వాళ్ళతో అన్నారంట, మీరు ఎంహెచ్ వర్మ అన్న అంటే మేము ఎన్ని కోర్సులు తీసుకున్నా కానీ లాస్ట్కి ఎంహెచ్ వర్మ అన్న ఒక 1 month 2 months క్లాస్ చేసిండు. ఎంత ఆన్లైన్ కోర్స్ తీసుకున్నా అవి పక్కన పెట్టి మేము సార్ క్లాసులు విన్నాము, అవి చాలా యూజ్ అయినాయి అని చెప్పేసి అన్నారంట. అలా ఆ సార్ నాతో చెప్పడంతో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు నేను చాలా కష్టపడ్డా. మీకంటే ఎక్కువ నేను కష్టపడ్డచ్చు. ఎందుకంటే అప్పుడు నేను అందరు పడుకున్న తర్వాత 11, 12కి నేను వీడియో చేయడము, అది మీకు అప్లోడ్ చేయడము, హిస్టరీ, పాలిటీ అన్నిటి గురించి నేను షార్ట్ కట్ ఏ విధంగా చేయాలని చెప్పేసి చేశాను. అవి మ్యాక్సిమం మీకు యూజ్ అయినాయి. అదేవిధంగా మనము నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వేసుకుందాము. సో ఆర్పిఎఫ్ కూడా వేసుకుందాము, డోంట్ వరీ. కానీ మీరు ఆ కృతజ్ఞతను, అంటే మీకు యూజ్ అయిందని చెప్పేసి మర్చిపోకుండా ఇంకొక ఛానల్కి చెప్పడము, అది కూడా చైర్మన్ నాకు కాల్ చేసి మీరు ఇలా అన్నారని చెప్పడము నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా. మిగతా వాళ్ళ వీడియోస్ క్లియర్గా లేవన్నా, మీరు మంచిగా చెప్తున్నారంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్. అంటే ఎంతోమంది ఎన్నో చెప్తుంటారు బ్రో, మనం ఏంటంటే ఒక పాజిటివ్ నమ్మకంతో వాళ్ళు, ఎందుకంటే మా అప్పుడు ఇంత చెప్పిన వాళ్ళు లేరు. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మా ఫ్రెండ్కి
మళ్ళీ చెప్తున్నావేంది అని అనుకోకండి, చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. వాడు ఏంటంటే అదే ఇంత తక్కువ స్కోర్ వచ్చిందని చెప్పేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోకుంటున్నాడు. వాడికి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేకుండే. ఓకేనా, లాస్ట్ వాడు ఏంటంటే 1 వీక్ 2 వీక్స్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాడు, అది కూడా క్లియర్ కాలేదు. ఆ తర్వాత వాడు రన్నింగ్ డిస్క్వాలిఫై అయినాక కూడా ఏమన్నాడంటే ఏం కాదు, మాకు ఎలాగో తక్కువ ఉన్నాయి కదా, నాకు స్కోర్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఆ కేటగిరీ వాళ్ళు ఒక్కరు కూడా లేరని చెప్పేసి నేను చెప్పినాను. ఆ తర్వాత బాధపడ్డాడు. ఓకేనా, రన్నింగ్ క్వాలిఫై అయితే వానికి CSF అయినా ఈజీగా వచ్చేది. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అన్న, సూపర్ అన్న మీ వీడియోస్. థ్యాంక్ యూ. 80+ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ. ఎవరైతే మంచి రెస్పాండ్గా నాకైతే పాజిటివ్గా పెట్టడం వల్ల నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. అందుకే వాళ్ళకి హార్ట్ సింబల్ ఇచ్చినాను, అందుకే వాళ్ళకి మళ్ళీ రిప్లై కూడా ఇస్తలేను. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. నీలాంటి వాళ్ళు మాలాంటి ఆస్పిరెంట్స్కి ఇన్స్పిరేషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ గుడ్ గైడెన్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అందరికి ఆల్మోస్ట్ నేను హార్ట్ సింబల్ ఇచ్చిన అంటే ఒకసారి మెడికల్ గురించి ఒక ప్రాబ్లం పెట్టిండు ఈ బ్రదరు. అన్న మెడికల్ టెస్ట్ పైన ఒక వీడియో చేయండి అన్న, మెయిన్ స్కిన్ పైన ఉండే కొవ్వుగడ్డల గురించి. అయితే కొవ్వుగడ్డల గురించి ఏంటంటే మా తర్వాత వచ్చిన ఒక అమ్మాయికి, అంటే మన జూనియర్, ఇప్పుడు మీ జూనియర్ అయిపోతుంది, మీ సీనియర్, మా జూనియర్ అమ్మాయి ఏంటంటే ఆమెకి కొవ్వుగడ్డ ఉండే. మెడికల్లో ఏంటంటే ఆమెకు అంత పట్టించుకోలే. అంటే మెడికల్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పిన, మెడికల్ అనేటువంటిది టోటల్ మనకి వచ్చినటువంటి డాక్టర్ని బట్టి ఉంటుంది. అంతేకాకుండా హైట్ చెస్ట్ కూడా మ్యాక్సిమం మనకు వచ్చిన వాళ్ళని బట్టి ఉంటుంది అని చెప్పేసి అన్నాను. సో అదే విధంగా ఉంటుంది బ్రో. నాకు 1 year బ్యాక్ మస్టర్డ్ ఇయర్ సర్జరీ అయ్యింది. నేను మెడికల్లో అన్ఫిట్ అవుతానా? ఇన్ కేస్ ఆఫ్ ఫిట్ అయినా ట్రైనింగ్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్లీజ్ బ్రో, చాలా సఫర్గా అవుతుంది. ఏంది ఇప్పుడు ఇయర్ సర్జరీ అయితే ఇయర్లో ఏంటంటే మెయిన్గా మనకి హోల్స్ ఏమైనా ఉన్నాయా, వ్యాక్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ క్లియర్ చేసుకొని వెళ్ళాలి. వీటన్నిటి గురించి నేను మీకు మెడికల్కి అంటే ఈ క్లియర్ అయిన తర్వాత రన్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చేద్దామని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను. సో ఇయర్ గురించి అయితే ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ST కేటగిరీ ఫీమేల్ 73 రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సైట్ ఉందంటున్నారు, ఆల్రెడీ నేను చెప్పినాను. స్కోర్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఏదో ఒక డిఫీట్ ఉంటుంది. అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే అన్నీ మెయింటైన్ చేస్తేనే మనకైతే జాబ్ పక్క వస్తుంది. ఒక స్కోర్ ఒకటి వస్తేనే కాదు, దాని తర్వాత రన్నింగ్, PET, PFT, మనకి మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా మనకి అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోతేనే మనకైతే జాబ్ వస్తుంది. కాబట్టి ఒక స్కోర్ మీరు తక్కువ స్కోర్ వచ్చినాయని ఇది ఒక్కటి ఆలోచించి షార్ట్ లిస్ట్ అనగా జాబ్ వస్తుందో లేదో అని చెప్పేసి ఇలా ఆలోచించకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే వాళ్ళు, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర పోవడానికి ఛాన్స్ ఉంటుంది. అన్న ఎన్ని వీడియోస్ చూసినా నీ వీడియోస్ నుంచి మంచి మోటివేషన్ ఏ వీడియో లేదు. నేను ఎగ్జామ్, ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ దగ్గరనే డ్రాప్ అయిపోయేవాళ్ళు. ఆ ఎగ్జామ్ దగ్గర నుంచి నాకు ఏం రాదన్నా అని చెప్పేసి యాప్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి నేనైతే ఎగ్జామ్ క్లియర్ చేసి వాళ్ళకంటూ కొంత స్కోర్ వచ్చేరాకనైతే నేనైతే కృషి చేసినాను. నేనైతే నా వంతైతే ట్రై చేసినాను. ఎందుకంటే వాళ్ళు ముందే డ్రాప్ అయిపోతారని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి నేను ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే 100% నా ఎఫర్ట్ అయితే ఇస్తాను. మీరు 100% ఈ నోటిఫికేషన్లో ఎవరైతే క్లియర్ కాలేదో నెక్స్ట్ నోటిఫికేషన్లో మీకు జాబ్ వచ్చే 99% జాబ్ వచ్చే విధంగా నేనైతే ట్రై చేస్తాను, నా వంతు కృషి. అది మీ ఇష్టము, నన్ను ఫాలో అవ్వమని చెప్పేసి నేను అడగట్లేదు. కానీ నేను చెప్తున్నాను, మన ఛానల్ ఎవరైతే ముందు నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే యూజ్ అయ్యే విధంగా నేనైతే కంటెంట్ ఇచ్చుకుంటూ, అయితే ఏంటంటే ఇప్పటి నుంచి వీడియో చేస్తే చాలామంది చూడరు. అదే ఒకవేళ ఎగ్జామ్ ఇంకొక 45 days ఉందనుకో, అప్పటి నుంచి చేస్తుంటే మన వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి అప్పుడు చూస్తారు. సో సరే, ఏ విధంగానైనా పర్లేదు అని మనమైతే వేసుకుందాం. EWS వాళ్ళు 30 స్కోర్ అంటే మీకైతే కొంచెం లెస్ ఛాన్సెస్ మేడం. ఎందుకంటే ఇప్పుడు EWS కూడా మళ్ళీ కాంపిటీషన్ పెరిగిపోతుంది. అదే ఓవరాల్గా 46,000 పోస్టులకి కలిపి TSలో కట్ ఆఫ్ ఎంత ఉంటుందో వీడియో చేయండి అన్నారు. 46,000 అంటే పోస్టుల కంటే మనకేంటంటే నేను కట్ ఆఫ్ చెప్పేటప్పుడు కన్ఫామ్గా చెప్పట్లేదు. ఎందుకంటే కట్ ఆఫ్ అనేటువంటిది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్పేసి ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను. అది కూడా ఏంటంటే మనము క్యాండిడేట్స్ని బట్టి, కేటగిరీని బట్టి, ఏరియాని బట్టి, డిస్ట్రిక్ట్ని బట్టి, పోస్టులను బట్టి అన్నిటినీ బేస్ చేసుకొని మనకైతే కట్ ఆఫ్ అయితే తీయడం జరుగుతుంది. కాబట్టి ఎవరెన్ని చెప్పినా కానీ మనకంటూ ఒక పాజిటివ్ తోటి అయితే ముందుకెళ్ళండి. అది రాకపోని పక్కన పెట్టండి. మేము కూడా అంతే. ఇప్పుడు నాకు వచ్చిన స్కోర్ నేను పక్కన పెట్టినాను, అది రాకపోని షార్ట్ లిస్ట్ అయినా నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక అది దేవుడే. ఎందుకంటే లాస్ట్ పోతే చాలు అనుకున్నాను. నేను మెడికల్ అయిపోయిందా చాలు అనుకున్నాను. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏ విధంగానైతే ఎలాగోలో ఖచ్చితంగా వచ్చేస్తా అనుకొని హోప్ తోటి ఉన్నాయి. కానీ మాకు ఆ నోటిఫికేషన్లో వచ్చింది. కాబట్టి మనం ఒక పాజిటివ్ నమ్మకంతో ముందుకైనా అనుకో, అంత మంచి జరుగుతుంది. పచ్చ కామర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనబడుతుంది.
నువ్వు ఒకవేళ నెగిటివ్ ఆలోచించడం అనుకో నీకు ఈ నోటిఫికేషన్ కాదు, నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రాదు. మిగతా వాళ్ళు చెప్తుంటారు 80, 90, 100 ఉంటుంది కట్ ఆఫ్, చదివి వేస్ట్ అన్నారు అనుకో, వాళ్ళకి జాబే రాదు. అట్లా ఎంతోమంది అన్నారు, మా అప్పుడు కూడా అన్నారు. కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా ఎంతో కొంత స్కోర్ ఇప్పుడు నీకు వచ్చిందనుకో, రన్నింగ్ ప్రాక్టీస్ చేసి షార్ట్ లిస్ట్ అయినా అనుకో హ్యాపీ, షార్ట్ లిస్ట్ కాలేదనుకో ఇంకా హ్యాపీ. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ అనేది దానికి చదువుకుంటే. ఇక నేను ఇంతే చెప్పేది, మళ్ళీ కూడా చెప్పాను నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి అని. అంటే ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. కానీ నాకు నీ ప్రాబ్లం గురించి రియల్ టైంలో ఒక 2 మెంబర్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయను. మీకు చెప్పాలా, నాకు నీ గురించి నేను ఆల్రెడీ మన వీడియోలో ఒక చెప్పినాను. ఆ బ్రో కూడా మన ఛానల్లో మంచిగా ఫాలో అయ్యాడు. ఫాలో అయిన తర్వాత అతనికి CRPF వచ్చింది, ట్రైనింగ్లో ఉన్నాడు. ట్రైనింగ్కి వెళ్ళే ముందే అతని అంటే అతను కొంచెం జిమ్కి వెళ్తాడు. సో అతనికి నాలెడ్జ్ ఉంది PET PFT మీద, ఫిజికల్ మీద. కాబట్టి అతనితోటి నేను ఒక వీడియో వేయించిన నాక్ని గురించి. వీలుంటే మీరు నాక్ని MH వర్మ అని కొట్టినా వస్తుంది, అదొకసారి చూసుకోండి. కేటగిరీ వైజ్ పోస్టుల గురించి వీడియో చేయండి అంటే ఆల్మోస్ట్ మీరు చూసుకున్నారని చెప్పేసి నేను చేయలేదు. సూపర్, నువ్వు ఎంత మంచిగా చెప్తున్నావు అంటే ఫీలింగ్ హ్యాపీ. అంతే కదా, హ్యాపీ ఉండాలి. థ్యాంక్ యూ సార్, మీ వీడియో కోసం వెయిటింగ్. మీ వీడియో మాకు మోటివేషన్ సార్. నాకు 40 వచ్చేయని ట్రాన్స్ఫర్ BSF అన్నారు. అది ఏంటో కేటగిరీ వీడియో పెట్టలేదు. OBC ఫీమేల్ 26. సారీ మేడం, నెక్స్ట్ నోటిఫికేషన్కి 100% మీరు ప్రిపేర్ కావాల్సిందే. ఓకే, 44 అన్నారు. కేటగిరీ SC అన్నారు. NCC ఉంది కాబట్టి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి మేడం. 26 ఏంటిది, మేల్ 70 వచ్చాయి, ఏమైనా ఛాన్స్ ఉందా? జాబ్ రావడానికి 5K ఏమో 26లో పడుతుంది. ఓకే, నువ్వు షార్ట్ లిస్ట్ అవుతావు బ్రో, మ్యాక్సిమం షార్ట్ లిస్ట్ అవుతావు. నక్సల్ 53 రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. 63 రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. 51 కానీ మీరు ఏంటంటే ఏంది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చెప్పినాను ఆల్రెడీ ఇంతకుముందే. ప్రశాంత్ అని బ్రో ఏంటంటే నాకు కాల్ చేసిండు. అతనికి 51 ఏమి వచ్చినాయి, 50, 51 వచ్చినాయి. అయితే ఏమన్నాడంటే, బ్రో నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తలేను, నాకు 50 వచ్చినాయి, నాకు షార్ట్ లిస్ట్ అవ్వను అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత అతనికి ఏమైందంటే, లేదు బ్రో రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా, వస్తే ఓకే లేకుంటే లేదన్న తర్వాత అతను ఏంటంటే 51 ఏమో కట్ ఆఫ్ పెట్టిండు. అతనికి 50 వచ్చినాయి. నాకు వెంటనే ఫోన్ చేసిండు, బ్రో నాకేంది నా షార్ట్ లిస్ట్లో నా నేమ్ ఉందేంది, 51 కదా కట్ ఆఫ్, నాకు 50 వచ్చినాయి అంటే నీకు నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అయినాయి బ్రో, అందుకే షార్ట్ లిస్ట్ అయినావు అని చెప్పేసి అన్న. అంటే దీని గురించి నేను క్లారిటీ చెప్తాను. అప్పుడు నాకు ఫోన్ చేసి అయితే ఈ విధంగా అడిగారు, ఇంకా క్లారిటీగా నేను చెప్పలేకపోతున్నా. ITBPకి వచ్చింది అతనికి, ఇప్పుడు మధ్యప్రదేశ్లో ట్రైనింగ్ ఉన్నాడుగా, అతనితో నేను మాట్లాడిస్తా. వీలుంటే నేను SSB ఉమెన్ లేడీ కానిస్టేబుల్ తోటి డ్యూటీస్ ఏ విధంగా ఉన్నాయి, సాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, అవంతా కూడా చెప్పిస్తాను నేను. ఒకవేళ మీరు కావాలంటే చెప్పండి. EWS 44 రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. బ్యాలెన్స్ ఇగో నేను చెప్పింది ఈ బ్రో పెట్టింది చూడండి, ఆదిత్య అని చెప్పేసి. బ్యాలెన్స్ పర్ఫామ్ చేస్తేనే జాబ్ వస్తుంది. నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ కట్ ఆఫ్, డిపెండ్స్ ఆన్ ఫిజికల్ అండ్ మెడికల్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద ఎవ్రీ ఆస్పిరెంట్, ప్రాక్టీస్ వెల్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇలా ఆలోచించుకొని పోయినోనికి డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రోకి ఏంది, ఇప్పుడు ఒకవేళ షార్ట్ లిస్ట్ కాలేదనుకో ఇతను ఫీల్ అవ్వడు. ఎందుకంటే నేను ముందే ఫిక్స్ అయిపోయింది, ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్కైనా నేను కొట్టుకోవచ్చు అని. కాబట్టి అలా ఒక పాజిటివ్ నమ్మకంతో ముందుకేనా అనుకో, మనకైతే డెఫినెట్గా జాబ్ వస్తుంది. 35 అంటే మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. బ్రో కర్ణాటక గురించి కానీ, మహారాష్ట్ర బార్డర్ వాళ్ళు కానీ, ఛత్తీస్గఢ్ బార్డర్ వాళ్ళు కానీ, ఒడిశా బార్డర్ వాళ్ళు కానీ, మీకు ఏంటంటే అసలు మీరు ఏ డిస్ట్రిక్ట్ కింద అంటే ఏ స్టేట్ కింద అప్లై చేసారో మాకు తెలియదు కదా. సో కాబట్టి మీకు ఏం రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సారీ, మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక బ్రో. OBC సర్టిఫికేట్ నోటిఫికేషన్ క్లోజ్ అయినాక న్యూ సర్టిఫికేట్ చేయించిన చేస్తారు, నో ప్రాబ్లం. అది న్యూ అయినా ఏం కాదు, ఓల్డ్ అందులో ఇచ్చింది కాక నువ్వు న్యూది కూడా తీసుకుపోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పటికే 15 నిమిషాలు అయిపోతుంది. సో కాబట్టి నేను మిగతా ఇంకో వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. నాకు GD స్కోర్ 90, రన్నింగ్ కూడా కంప్లీట్ చేయగలను, కానీ కొద్దిగా ప్రాబ్లం, చెస్ట్ దగ్గర చిన్నగా ఫ్లాట్లా స్టోర్ అయ్యి పిక్కల్లా అవుతాయి కదా, అలా ఉన్నాయి. చెస్ట్ నిప్పల్స్ పిక్కలు. అయితే ఈ నిప్పల్స్ ఏంటంటే లాస్ట్ టైం అంటే అప్పుడే మా ఫ్రెండ్కి అన్ఫిట్ చేయలేదు, రీమెడికల్ రాసిండు. ఎందుకంటే నిప్పల దగ్గర బ్లాక్ ఉందని చెప్పేసి. కానీ నెక్స్ట్ డే మాత్రం ఫిట్ చేసిండు. అతనితో పాటు మా ఊరైన ఇంకొకైనా ఉండే, అతనికి ఏంటంటే యూరిన్లో T cells అనేటువంటి తక్కువ ఉన్నాయో సంథింగ్ ఏదో అని చెప్పేసి అతను కూడా రీమెడికల్ రాసిండు. అతను కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఫిట్ అయిపోయారు. అంటే మెడికల్ రోజు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. ఎందుకంటే మేము కోకోనట్ వాటర్ తీసుకోవడం కానీ, ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, కట్ రైస్ తీసుకోవడం కానీ ఇలాంటివి తీసుకొని వెళ్ళినాం మేము. సో నేనైతే మీకు చెప్తాను, మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఇదైతే వీడియో. నెక్స్ట్ వీడియో ఇంకోటి అయితే మళ్ళీ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కట్ ఆఫ్ పక్కన పెట్టి మీకు వచ్చిన స్కోర్ని బేస్ చేసుకుని అయితే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి.
ఆ తర్వాత సెకండరీ, ఎందుకంటే ఫస్ట్ అయితే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటూ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కదా దాన్ని కూడా ప్యారలల్గా ప్రిపేర్ కండి. రిజల్ట్ కూడా మనకి డెఫినెట్లీగా తొందరలోనే వస్తుంది, ఎందుకంటే ఇవరికే లాగ్ అయిపోయింది కాబట్టి రిజల్ట్ కూడా తొందరనే ఇస్తాడు. ఓకేనా, ఇది అయితే ఈరోజు వీడియో. ఇంకేమైనా డౌట్ ఉంటే అయితే కమెంట్ చేయండి, వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, లేదంటే ఇలా వీడియోనైనా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.